నమస్కారం. జై శ్రీమన్నారాయణ. బరువులు తగ్గితే ముక్తి దొరుకుతుంది. కృష్ణుడికి చాలా ప్రియమైన వాళ్ళు పంచపాండవులు. వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు, వైకుంఠానికి వెళ్ళలేదు. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళాలని కూడా కోరుకోలేదు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ గొప్ప జ్ఞానవంతులు. మహాభారతంలో శాంతి పర్వాన్ని ఉపదేశించారు భీష్మాచార్యులు. మోక్షధర్మం, ఆపద్ధర్మం, రాజధర్మం వంటివన్నీ ఉపదేశించారు. కానీ భీష్ముడు స్వర్గానికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళలేదు. అయితే వైకుంఠానికి ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళరు, ఎందుకని అంత దగ్గర వాళ్ళకు కూడా కృష్ణుడు వైకుంఠ ప్రాప్తి కలిగించలేదు? ఈ విషయం గురించి మన ఆచార్యులు చర్చించి ఒక సమాధానం చెప్పారు. ఈ పెద్దలందరూ పరమపదానికి పోలేదు, స్వర్గానికే వెళ్ళారు అని చెప్పుకున్నాం కదా. మరి పరమపదానికి వెళ్ళిన వాళ్ళెవరు అంటే, పెరుగమ్మిన దదిబాండుడనే గొప్ప భక్తుడు పరమపదానికి వెళ్ళాడు. నేరేడు పళ్ళమ్మిన స్త్రీ పరమపదానికి వెళ్ళింది. పెరుగు అమ్మిన ఒక స్త్రీ, గొల్ల వనిత పరమపదానికి వెళ్ళింది. గొప్ప వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు. చాలా సామాన్యులకు మోక్షం దొరికింది. కానీ జ్ఞానవంతులకు మోక్షం దొరకలేదు. అంటే మోక్షం పొందడానికి డబ్బు అవసరమా, జ్ఞానం అవసరమా అంటే రెండూ కాదు, భక్తి మాత్రమే అవసరం అని శాస్త్రం చెప్తుంది. అహంకారం పూర్తిగా తొలగించుకొని కొంచెం కూడా నేను స్వతంత్రుడిని అనే భావన లేకుండా, దేహాత్మాభిమానం లేకుండా పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నవాళ్లను భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనకు రక్షకుడు ఆయనే అని తెలుసుకున్నవాడు, తాను పరతంత్రుడిని అని తెలుసుకున్నవాడు ముక్తి పొందగలుగుతాడు. అరివీర భయంకరుడైన, ఎంతో గొప్ప రాజులైన, జ్ఞానవంతులైన అహంకారం తొలగనంత వరకు, వినయం రానంత వరకు ముక్తి దొరకదు. అంత గొప్ప వాళ్లకు అహంకారాన్ని తొలగించుకోవడం కష్టం. పాండవులు కానీ భీష్ముడు కానీ వాళ్ళ అహంకారాన్ని అంటే నేను స్వతంత్రుడిని అనే భావాన్ని వదులుకోలేకపోయారు. కృష్ణుడికి వాళ్ళందరూ అభిమానులే, జ్ఞానులు, భక్తులు, కానీ అహంకారం లేని భక్తులు కారు. ఉద్ధవుడు అహంకారం లేనివాడు, సంజయుడు అహంకారం లేని భక్తుడు. పై వాళ్లతో పోల్చి చూసినప్పుడు వీళ్ళు ఏ విషయంలోనూ గొప్పవాళ్ళు కారు, కానీ గొప్ప భక్తులు. మనకు జన్మ వలన, డబ్బు వలన, పదవి వలన వచ్చే సుఖాలన్నీ ఉన్నప్పుడు మనలో అహంకారం ఉంటుంది. అవన్నీ ఎక్కువ కాగా మనం ముక్తికి దూరమైపోతూ ఉంటాం. వీటన్నిటినీ ఎంత మనం పట్టుకొని ఉన్నామో అంతగా ముక్తికి దూరం అవుతూ ఉంటాం. అవన్నీ వదిలిపెడితేనే భగవంతుడికి దగ్గర అవుతాం. ఇవన్నీ లేకపోతే మనం ముక్తి పొందగలము. అందుకనే సామాన్యులు కూడా ముక్తిని పొందగలిగారు. వాళ్ళు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, వదిలేయడానికి ఏమీ లేదు. జన్మ చేత, ధనం చేత, జ్ఞానం చేత, అధికారం చేత గొప్పవాళ్ళు కారు. అలా గొప్పవాళ్ళకి వదిలించుకోవడానికి చాలా ఉంటుంది, వదులుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు వదిలేయడానికి ఏమీ లేదు, అన్నింటినీ వదిలేయడమే మనం చేయవలసిన పని. అది చేసిన వాళ్ళు ముక్తిని పొందగలిగారు. వాళ్ళకన్నీ భగవంతుడే చేస్తాడు, వాళ్ళుగా ఏమీ చేసుకోరు, చేయాల్సిన అవసరం లేదు. మనం దేన్నో చూసి భయపడి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మన చేతిలో బరువులున్న కొద్దీ, బరువులు పెరిగిన కొద్దీ పరిగెత్తడం కష్టం అవుతుంది. కాళ్ళకు షూస్ వేసుకొని, చేతుల్లో బరువులు, 2 చేతుల నిండా సంచులు, పెట్టెలు పట్టుకొని ఉంటే పరిగెత్తడం చాలా కష్టం. ఏమీ లేదు, కాళ్ళకు చెప్పులు కూడా లేదు, ఒంటి మీద బట్ట తప్ప ఇంకే బరువు లేదు అంటే వేగంగా పరిగెత్తగలుగుతారు, సులభంగా పరిగెత్తగలుగుతారు. అట్లానే ఈ సంసారం నుంచి బయటపడాలంటే మనం ఎంత డిటాచ్డ్గా, వైరాగ్యంతో ఉంటే అంత సులభంగా ముక్తిని పొందగలుగుతాం. ఉదాహరణకు భీష్ముడు, భగవంతుడు ఎప్పుడు ముక్తినిస్తాడో అప్పుడు వెళ్ళిపోవాలి అనుకోకుండా, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నా బంధువులే, నా మనవళ్ళే పరిపాలిస్తున్నారు, వాళ్ళందరూ ఎప్పుడు బాగుంటే అప్పుడు అది చూసి నేను ప్రాణాన్ని వదులుతాను అనుకున్నాడు. భీష్ముడికి తను కోరుకున్న చోట, కోరుకున్న రోజున ప్రాణాన్ని వదిలే శక్తి ఉంది. అదే ఆయనను ముక్తి పొందకుండా ఆపింది. అదే ఆళ్వార్ల విషయానికి వస్తే,
నేను కోరుకున్న రోజు నాకు ముక్తి దొరకడం కంటే భగవంతుడు ఎప్పుడు నాకు ముక్తినివ్వాలని కోరుకుంటాడో అప్పుడు నేను ముక్తిని పొందడం నా ఆత్మకు ఉచితమైన పద్ధతి అని వాళ్ళు భావించారు. మనం పురాణాల్లో చూస్తే చాలా పెద్దవాళ్ళు ముక్తిని పొందకుండా స్వర్గానికి వెళ్ళారు. అదే సామాన్యులు సులభంగా భగవంతుడి శ్రీపాదాలను చేరగలిగారు, ముక్తిని పొందారు. ఈ విషయాన్ని గ్రహించి మనం ఎటు ఉండాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనమే నిర్ణయం తీసుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.